అస్సలాముఅలైకుం. నమస్తే ఫ్రెండ్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. చూడండి ఫ్రెండ్, ఈరోజు మా ఏప్రాలు ఇద్దరు వచ్చారు, అన్నయ్య వదిన. వస్తూ చికెన్ బిర్యానీ తెచ్చారు మాకు. మేము వండి పెట్టటమేమో కానీ వాళ్ళే తెస్తారు మాకు ఎప్పుడు. చూడండి, చికెన్ బిర్యానీ, గోంగూర, పెరుగు చట్నీ, ఏమంటారు దీన్ని మీరు తెలుగులో? మేమైతే దాల్సా, మటన్ ఉడకబెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను భోంచేయబోతున్నాను ఫ్రెండ్. అన్నయ్య వాళ్ళకి కాఫీ కలిపాను. కాఫీ తాగేస్తే ఎమ్మి కాఫీ బయలుదేరదామని చెప్పి బయలుదేరుతున్నారు. వాళ్ళ గొంతులు వినిపిస్తున్నాయి. చూడండి అన్న, నమాజ్ చదువుకొని బయటకు వెళ్తున్నాము. ఈరోజు వేరే వాళ్ళ చోట స్టాండ్లు తీసుకెళ్ళారు, ఇంత మటుకు తీసుకురాలేదు. అడిగొద్దామని చెప్పి వెళ్తున్నాము. ఉదయాన్నే ఏం చేద్దాం, వెళ్ళాలిగా, అందుకని అలా వెళ్తున్నాము. తాతయ్య బండి స్టార్ట్ చేశారు. కాస్త మెంతికూర తెచ్చుకుందాము మటన్లోకి ఇచ్చుకోవటానికి. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరే నాన్న, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చీర అలా వచ్చి కూర్చొని ఉంటుంది. మెంతికూర కొత్తిమీర తెచ్చుకుందామని చెప్పి వెళ్తున్నాను. మెంతికూర దొరకలేదు నాన్న, ఏం తెచ్చుకుంటున్నాను, గుత్తి వంకాయ కోసం అని చెప్పేసి వంకాయ తీసుకున్నాను, సొరకాయ తీసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు. ఇది వెళ్ళి ఏం చేయాలో ఆలోచిద్దాం. మటన్లో ఆలు వేసి చేద్దాం అనుకుంటున్నాను. చూడండి నాన్న, ఈరోజు మనం మటన్ ఆలు మెంతికూర చేసుకుందామని చెప్పి వెళ్ళాను నేను. కానీ నాకు మెంతికూర దొరకలేదు. అందుకని చెప్పేసి మటన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా, కరివేపాకు, ఆలు, ఆనియన్, దాల్చిన చెక్క, లవంగా వేసాను. ఆనియన్ వేద్దాము. వాళ్ళు మటను ఉడకబెట్టి తెచ్చారు, మా ఏప్రిల్ తెచ్చారు నాన్న. అక్కడ మా ఏప్రాలది అమీనాబాద్, కొండలు ఎక్కువ ఉంటాయి అక్కడ మటన్ మంచి టేస్ట్గా ఉంటుంది. అంటే కొండల మీద తిరుగుతాయి కదా పొటల్స్, అందుకని ఆ మేత తిన్న ఇది తీరు వేరేగా ఉంటుంది, అందుకు అది టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి 850 రూపాయలు అలా ఉంది, అక్కడ 750 రూపాయలనంట. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కానీ మటన్ అలా తీసుకొచ్చి ఇస్తారు. నేనేం చేశాను, కేజీగా తెచ్చారు కదా, ఇద్దరం ఒకేసారి కేజీ తినగలమా, వద్దు అలా అని చెప్పేసి కొద్దిగా తీసి పక్కన పెట్టాను. మరొక రోజు గోంగూరలోనే దాంట్లో వేసి కలిపి వండుకుందాము, ఈ రోజుకి ఇలా వండుకుందామని చెప్పేసి కొద్దిగా సగం తీసాను అన్నమాట నాన్న. ఇప్పుడు ఇది మనకు ఆనియన్ ఫ్రై అవుతుంది. ఫ్రై అవనివ్వండి, మళ్ళీ మీకు టమాటా అది వేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. మనకు ఉల్లిపాయ వేగింది నాన్న. వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుందాము. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. కొబ్బరి నేను ఎక్కువగా వాడను, ఎందుకంటే ఏమన్నా గ్యాస్ ఫామ్ అయ్యిద్దామోనని, అలా అని చెప్పేసి నేను అసలు వాడను. మీరేముంది పచ్చిపిల్లలు కదా, వయసులో ఉన్న వాళ్ళు మీరు వాడుకోండి. కొబ్బరి లేకపోతే మనకి గ్రేవీ ఎక్కువగా అనిపించదు, ఉండాలి. నేనేం చేశాను, కాజు పేస్ట్ చేసేద్దాంలే అనుకున్నాను. మరీ ఇద్దరమే కదా, మళ్ళీ కర్రీ ఎక్కువ అయ్యేది, వద్దులేమ్మా అని చెప్పేసి కాజు నేను ఇలా తీసుకున్నాను. మంచి టేస్ట్ వచ్చింది నాన్న. కాజు మనం కొబ్బరితో పాటు పేస్ట్ చేసేసుకోండి, మంచి టేస్ట్ వచ్చింది. లేదు బాదం ఉందనుకోండి, రాత్రి నానబెట్టి ఒలిచి పేస్ట్ చేసేయండి, ఇంకా మహా కమ్మగా ఉంటుంది. దీనిలో పసుపు యాడ్ చేద్దాము.
ఆ తర్వాత సాల్ట్ వేసుకున్నాను నాన్న. వాళ్ళు ఆ కర్రీలో ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసి ఉంటారు, అందుకని చెప్పేసి కొద్దిగా వేసాను. ఆ తర్వాత నేను చూసుకొని వేసుకుంటాను, ఏం కాదు. మళ్ళీ ఎక్కువ అయితే టేస్ట్ బాగోదు, అందుకని చెప్పేసి అలా చేశాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు ఎంత వాడుకుంటే అంత మంచిది కర్రీలో, ఏం కాదు. దాని తర్వాత మీకు తెలుసు కదా, నేను కొత్తిమీర ఫస్టే యాడ్ చేశాను, ఎందుకంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. నా స్మెల్ మనకు ముక్కలకు బట్టి బాగుంటుంది. అలవాటు చేసుకోండి మీరు కూడా. ఫస్ట్ వేసుకోండి, ఫైనల్లో కూడా వేసుకోవడానికి కొద్దిగా తీసి పక్కన పెట్టేయండి, ఏం కాదు, మన హెల్త్కి మంచిదే కదా కొత్తిమీర. ఆ తర్వాత చూడండి ఆలు. టమాటో ముందుగా ఎందుకు వేయలేదంటే సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఏం కాదు ఊరుకునే మగ్గిపోయిద్ది, అందుకని చెప్పేసి నేను ఇలా వేసాను. చూశారు కదా నాన్న, ఇలా కొంచెం ఉడకనిద్దాము. చూడండి నాన్న, ఇప్పుడు దీంట్లో నేను కారం కూడా వేసుకుంటున్నాను. కారం మేము కొద్దిగానే వాడుకుంటాను నాన్న, మీరు ఎక్కువ వాడుకునే వాళ్ళు ఉంటే టేస్ట్ని బట్టి వాడుకోండి. అంటే మేము కాస్త పెద్దోళ్ళం అయిపోయాం కదా, చూసి వాడుకున్నాలే అని ఆలోచన, అంటే ఏం లేదు. ఇలా మనం ముందుగానే వేసుకున్నామనుకోండి, ఇలా ఫ్రై అయ్యేటప్పుడు కలర్ బాగుంటుంది కర్రీకి. అది ఏగి కారం నూనెకి పెట్టిద్ది అన్నమాట. ఎప్పుడైనా కానీ ఇలా వేసుకోండి, లాస్ట్లో వేయాలనే ఏం లేదు, మనం చేసుకునే విధానంలోనే ఉంటుంది ఏదన్నా కానీ. చూడండి టమాటా మగ్గింది, మసాలా మగ్గింది, కమ్మటి వాసన వస్తుంది కదా. ఇప్పుడు దీనిలో మనం ఏం వేద్దాము, గరం మసాలా, మటన్ మసాలా వేసాను, ధనియా పౌడర్, మటన్ మసాలా వేసాను. ఇవన్నీ ఫ్రై అయిపోయి ఇక ఫైనల్లో మనము ఏం చేద్దాము, మటన్ వేసుకుందాము. చాలా ఇద్దరికి ఏం చేసుకుంటాము, ఇదే ఎక్కువ ఇదేమని అనిపిస్తుంది. అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కదా నాన్న, అందుకు అలా ఉంది. వాళ్ళు వచ్చేటప్పుడు మాకు చికెన్ బిర్యానీ, దాల్చా, గోంగూర అవి తీసుకొచ్చారు నాన్న. తిన్నాం కదా, ఏమోలే అనిపించింది, మళ్ళీ వండుకోవాలనిపించలేదు, అందుకు నేను ఒకరోజు గ్యాప్ ఇచ్చాను అన్నమాట. అది నేను వీడియో తీశాను, చూద్దురు కానీ. నేను చూస్తున్నాను కదా నాన్న, డబ్బుతోనే లైఫ్ మనకు గడిచిపోదు, ప్రేమలు ఆప్యాయతలు అనేది ఉండాలి. ఈంకులు మనం ఆడపిల్లనిచ్చాము, మేమే వెళ్ళాలి వాళ్ళ ఇంటికి, కానీ మాకు కుదరదని చెప్పేసి వాళ్ళే వస్తారు. అదేంటంటే మన మంచితనం, మన మనసులు కలిసిపోతే ఎలా అయినా సర్దుకుంటాము. మనసులో ఏదన్నా గిల్టీ ఫీలింగ్ వచ్చిందంటే ఎంతటి గొప్ప ఫ్రెండ్షిప్ అయినా కానీ, బంధుత్వమైనా కానీ, కాస్త 10 లీటర్ల పాలులో ఒక చుక్క నిమ్మకాయ రసం చాలు ఇరిగిపోవటానికి. డబ్బుతోనే అన్నీ జరిగిపోతాయని అనుకోకూడదు నాన్న. ఫ్రెండ్షిప్ అయినా, అది చుట్టరికమైన, బంధుత్వమైన ఏదైనా కానీ 10 లీటర్ల పాలులో ఒక చుక్క నిమ్మరసం చాలు నాన్న ఇరిగిపోవటానికి. అదే మన మంచితనంగా ఉంటే ఆ ప్రేమలు ఆప్యాయతలు వేరేగా ఉంటాయి. దాన్ని కాపాడుకోవటమే మనం గొప్పతనం. మమ్మల్ని చూసి మన బిడ్డలు నేర్చుకుంటారు నాన్న. మనము అందరితో ఆప్యాయతగా ఉండాలి. మనం మాట్లాడే మాట, మనం ఎవరిని అయితే గౌరవిస్తామో ఎదుటి వారిని, వారు మమ్మల్ని గౌరవించి పిలుస్తారు. ఏమండి అన్నామనుకోండి, వాళ్ళు కూడా మమ్మల్ని ఏమండి అంటారు. ఒరే అంటే వాళ్ళు కూడా మనకు ఒరే అంటారు. మనకు ఒరే అంటానికి, ఏమండి అంటానికి రెండు అక్షరాలే నాన్న. దాన్ని మనం ఆలోచించుకొని మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి, ఓకేనా. కర్రీ చూపిస్తూ ఇవన్నీ చెబుతుంది అని అనుకోవద్దు, పెద్దవాళ్ళం కదా నాన్న, చెప్పాలనిపించింది. కర్రీ అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ లోపల నేను రైస్ తెచ్చుకొని పెట్టుకుంటాను. అన్నం వండాలి, చపాతీ చేసుకోవాలి, ఇన్ని ఉన్నాయి నాకు. చూడండి నాన్న, 2 కప్పులుగా రైస్ వండుకుంటున్నాను. చాలు ఇది, ఎందుకంటే అది కర్రీ ఉంది కదా, అందుకని బీబీటీలా రైసే వేసుకున్నాను, ఎందుకంటే కాస్త టేస్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి. దాని తర్వాత మల్టీగ్రెయిన్ గోధుమ పిండి, ఇది ఇప్పుడు నేను 5 చపాతీలు చేసుకుంటాను చాలు.
టిఫిన్కి ఇద్దరికి కదా. దాని తర్వాత కర్రీ ఇలా ఉడుకుతుంది. అయితే నాన్న అన్నీ చేసుకోగలము, ఏం పర్వాలేదు. కాకపోతే మనం ప్లానింగ్ అంతే, ఏం లేదు, ప్లానింగ్తో చేసుకోవాలి. ఇప్పుడు ఈ టిఫిన్కి వచ్చింది మనకి కర్రీ, మధ్యాహ్నం భోజనానికి వచ్చింది, కొద్ది గొప్ప సాయంకాలానికి ఉంటుంది. ఏదో ఉంటే ఇంట్లో దోసపిండి ఉంటుంది కదా, మీకు దోసపిండితో సేవ్ చేసుకోవచ్చు. మాకైతే మేము సాయంకాలం పెరుగన్నమే తింటాము. పెందలాడి 5ంటికి 6 7 లోపే పెరుగు జొన్నన్నం తింటాము. ఆల్రెడీ మా జొన్నన్నం అయిపోయింది, రెడీ అయిపోయింది. పిండి ఇలా కలుపుకుందాం నాన్న. పిండి కలుపుకొని చపాతీ చేసుకోవటమే, ఏం లేదు. మనం చేసుకునే ప్లానింగ్లోనే ఉంటుంది. అన్ని రుచులు తినవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఐడియా ఒక్కటే ఉండాలి, అంతే, ఏం లేదు. నేను మళ్ళీ చపాతీ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. పిండి అలా కలిపేసాను నాన్న. ఇంకా తర్వాత చపాతీ చేసుకుందాము. చూడండి నాన్న, మన కర్రీ అయిపోయినట్టే. చూసారుగా, ఇంకా నూనె వచ్చింది. కర్రీ గ్రేవీ కూడా బాగానే వచ్చింది కదా. అంటే మీరు కొంచెం తిక్కగా తినాలనుకుంటే మీరు కొబ్బరి తురుము, అదే కొబ్బరి ఇది ఉంటుంది కదా, అది వేసుకోండి. నేను మటుకు కొబ్బరి మసాలా ఎప్పుడు వాడన్నానా. మాకు ఇది చాలు, పెద్దోళ్ళం అయిపోయాం కదా, లేనిపోయి మళ్ళీ హడావుళ్ళు ఎందుకులే అన్నట్టుగా ఇచ్చేయను. రైస్ అయిపోయింది. ఇప్పుడు నేను చపాతీ చేసుకుంటే ఇంకా అయిపోయినట్టే. తాతయ్యకి టిఫిన్ పట్టుకొని వెళ్ళిపోవటమే నా పని. ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాము. చపాతీ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను. చూడండి నాన్న, చపాతీ ఇలా రెడీ అవుతుంది. ఇది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అన్నమాట. అందుకని ఎక్కువగా పొంగదు, ఇది అంతగా పొంగదు. పోతే నేను ఈ లోపల బ్రేక్ఫాస్ట్ ప్లేట్ రెడీ చేస్తాను. తాతయ్యకి టిఫిన్ తీసుకెళ్ళాలి. ఇప్పటికే చాలా టైం అయింది, ఎదురు చూస్తూ ఉంటాడు తాతయ్య. ఓకేనా నాన్న? చూడండి నాన్న, మటన్ కాజు ఆలు కర్రీ, చపాతీ, ఆనియన్, లెమన్. ఇది ఈ పూట మా బ్రేక్ఫాస్ట్. చూశారు కదా నాన్న. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నాన్న.